హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వచ్చేసి థర్డ్ డే అన్నమాట, తీజ్ డే 3. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే థర్డ్ డే రోజు మామూలుగా సెకండ్ డే రోజు వేస్తారు కదా అందులో. సో అది మొత్తం చిన్న పందిర్ లాగా కడతారనమాట. ఆ పందిర్ పైన ఈ ఏదైతే ఏమంటారు, సో చెప్పాము కదా మన సెకండ్ డే చెప్పాను కదా బుట్టల్లాగా అల్లి అందులో గోధుమలు వేస్తారని చెప్పేసి. సో గోధుమల బుట్టలు మొత్తం తీసుకెళ్ళి అంటే చిన్న పందిరిలాగా వేస్తారు కదా, పందిరి మీద పెడతారనమాట. సో డైలీ దానికి నీళ్లు పోస్తారు. సో అట్లా 9 days వరకు. సో ఇంత చిన్న ఉన్న మొలకలు 9 days కల్లా ఆల్మోస్ట్ ఇంత ఇంత పెరుగుతుంది అన్నమాట గోధుమలు వచ్చేసి. సో దాన్నే తీజ్ అంటారు అనమాట. సో ఎలా ఉంది ఇప్పుడు థర్డ్ డే కల్లా ఎలా ఉంది? ఫస్ట్ మార్నింగ్ కాబట్టి, థర్స్డే మార్నింగ్ కాబట్టి అప్పుడే ఇంకా పందిరి వేయరు కాబట్టి ఫస్ట్ ఏదైనా చింత ఎత్తులో ఏదైనా మంచం కానీ అలాంటిది ఏదైనా ఉంటే దాని మీద పెట్టి వాటర్ పోస్తారనమాట. సో మా వాళ్ళు అదే చేస్తున్నారు. సో దాని తర్వాత మధ్యాహ్నం మరి ఈవినింగ్ కల్లా అది పందిరి రెడీ చేసిన తర్వాత దాని మీద పెట్టి అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు 2 sides ఉంటుంది కదా పందిరికి. సో మిగతా ప్లేస్ మొత్తం కప్పేస్తారనమాట. ఇటు లెఫ్ట్ ఇటు రైట్ సైడ్ కప్పేసి అటు సైడ్ ఇటు సైడ్ ఓన్లీ వాటర్ పోస్తారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ నిల్చొని ఏదైనా స్టూల్ లాగా పెట్టుకుని. సో డైలీ 3 times పోస్తారు వాటర్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ మీకు మొలకలు కూడా కనిపిస్తాయండి గోధుమలకి, చిన్న చిన్నగా వచ్చాయి. అబ్జర్వ్ చేయండి, కావాలంటే ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో మొలకలు వచ్చాయా లేదా అని చెప్పేసి. అండ్ అది ఎంత ఒకసారి ఫొటోస్ కూడా పెడతాను, మీకు వీడియో పెడతాను ఎలా మొలకలు ఉన్నాయి ఏంటి అని. ఓకేనా? సో చూడండి ఇగో ఇది పైన పెట్టిన తర్వాత పందిరిలాగా పెట్టిన తర్వాత పైన పెట్టింది చూడండి. ఇగో ఇందులో మీకు క్లియర్గా మొలకలు కనిపిస్తున్నాయి, కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా రావడం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.